చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. ఒకసారి బీజేపీ నాయకులు నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాం. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి వాసు గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు డిబేట్స్ పిల్లలకి డిబేట్లు పెట్టేప్పుడు ఫలానా అంశం మీద ఫలానా అంశం రాష్ట్రానికి వరమా శాపమా అని పెడుతుండేవాళ్ళు. వక్తృత్వ పోటీలు అవి జరుగుతుండేవి. సో ఎలక్యూషన్. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక అంశానికి తెరదీశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాపమా వరమా? శాపమేనండి. అది మొన్న ఎన్నికల్లో మనందరం చూసాము. ఆయన గత 5 ఏళ్లలో 151 సీట్లు ఇస్తే మరి ఆయన ఏ విధంగా పరిపాలన అందించారో అందరూ ప్రజలంతా చూశారు. అదొక శాపంగా మారింది. అందుకే 2024 ఎన్నికల్లో 164 సీట్లు ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి చరమగీతం పాడారు. ఇప్పటికైనా సరే వాళ్ళు తెలుసుకోవాలి, ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. మన జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి కేంద్రం నుంచి వాళ్ళు అడిగినప్పుడల్లా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిధులు ఇస్తూనే ఉన్నారు. కానీ సమయానికి 2020కి పూర్తి చేస్తా ఉన్నారు, కానీ చేయలేకపోయారు. మరి 14 ఏళ్ళ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిన్న పర్యటన చేసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా 4 ఏళ్ళ సమయం పడుతుంది అంటున్నారు. అంటే అధికారులు నిర్లక్ష్యం పోలవరం అట్లే ఉండింది కదా సార్. వారున్న 14 72% పూర్తయింది కదండి. అప్పుడు మా ఎన్డీఏ కూటమి 2014లో ఉన్నప్పుడు 72% అప్పుడే పూర్తయిపోయింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరిశీలించారండి. వారున్నదేమో 14 ఏళ్ళు అప్పుడు జరగని అభివృద్ధి. ఆయన మాట్లాడలేమండి సార్, మీరు శ్రీకాంత్ గారు మాట్లాడండి. ఆయన ఏం చెప్తారు? 14 ఏళ్ళు ఉండబట్టే కదా ఇప్పుడు మనకి 72% వరకు పూర్తి చేయగలిగారు. మీరు 5 ఏళ్లలో ఏం చేశారు? కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. కేంద్రం నుంచి మీరు అడిగినప్పుడల్లా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి పోలవరం ప్రాజెక్టు డబ్బులు అడిగితే ఇచ్చారు కదండి, నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ మీరు సమయానికి అధికారులకి రక్షణ లేక మీరు సరిగా చూడక మరి ఇరిగేషన్ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం వల్ల అది మరుగున పడింది. ఇప్పుడు అందుకే మన జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 4 ఏళ్లలో త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరసింహరావు గారు, ఈసారి ఏటీఎంలు ఎవరనేది ఐడెంటిఫై చేయగలరా? ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది మీ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి. పోలవరానికి సంబంధించి ఏటీఎం కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఎవరవుతారు మీ ఉద్దేశంలో? ఎందుకంటే మీ క్లారిటీ ఉండాలి కదా. పైసలు మీరు ఇస్తున్నామని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, అది ఇక్కడి నుంచి వెళ్ళే డబ్బులే, మీరేమి మీ జేబుల్లోంచి ఇవ్వట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ జనాల డబ్బులే అవి మీరు వెనక్కిస్తున్నారు అంతే, జాతీయ ప్రాజెక్టు కాబట్టి. సో ప్రతిసారి రావటం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఇంత బండేసేయటం, వెళ్ళిపోవటం, అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఏటీఎంలా కనిపిస్తున్నారా మీకు? అంటే మీరు చూశారు కదా తెలంగాణలో ఏటీఎంలా వాడుకున్నారు కేసీఆర్ గారు. అందుకే దాంట్లో స్కామ్లు జరిగాయని అక్కడ తెలంగాణ ప్రభుత్వం